కార్మిక నాయకుడిగా పేరొందిన నాయన నరసింహారెడ్డి గారు నాడు ఎమర్జెన్సీ హయాంలో దాదాపు 18 నెలల పాటు జైల్లో ఉన్నారు కదా, ఎలా ఉండింది ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చారు మీరు? పోయబ్బో అప్పుడు మా భార్య కూడా వస్తే మమ్మల్ని ఇంటర్వ్యూ పోలీసు వాడు పక్కకే కూర్చునేది ఎమర్జెన్సీలో. మేము లెటర్ రాస్తే సెన్సార్ చేసేది, మాకు పత్రికలు వస్తే సెన్సార్ చేసేది, మాకు మొత్తం అన్నీ చాలా రిస్ట్రిక్షన్ ఉండే. 18 నెలలు యమయాతన అనుభవించడం. కదా అప్పట్లోనే మీరు ఎమ్మెల్యే అయినప్పుడు 1978లో అనుకుంటా ఎమ్మెల్యే అయినప్పుడు తొలిసారి మీరు బుల్లెట్లో వెళ్ళారంట. 6,000 రూపాయలు పెట్టి అప్పట్లోనే 6,000 ఖరీదు చేసే బుల్లెట్ కొని బుల్లెట్లో మీరు అసెంబ్లీకి వెళ్ళట. ఎందుకు ఆ బుల్లెట్, ఏంటి ఆ బుల్లెట్ కథ అసలు? బుల్లెట్లో ఎందుకు వెళ్ళేవారు? ఎందుకంటే నేను సైకిల్ మీద తిరిగేది, హైదరాబాద్ మొత్తం సైకిల్ మీద తిరిగిన. రాలే సైకిల్ మోటార్ కొనుక్కున్నాయి వచ్చినాక. తర్వాత ఒక మిలిటరీ బిఎస్ఏ ఉండే, మిలిటరీ బిఎస్ఏ మంచిగా చేసిన ఒక ఆయన నటరాజ్ అని మద్రాస్ ఆయన చార్మినార్ చౌరస్తాలో బిఎస్ఏని చూసి చాలా బాగుంది, నాకు బండి కావాలన్నాడు. మరి నేను కొనుక్కొని నేను చేసుకున్నాను రవై నీకు, ఎందుకంటే నేను 1700కి అమ్మినది. 1700కి అమ్మినాక ఇక మిగతా పైసలు నాకు మోడర్న్ బేకరీలో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయితే వర్కర్స్ కొన్ని పైసలు ఇచ్చారు, అవి ఇవి కలిపి బుల్లెట్ పోయి షోరూంలో కొనుక్కున్నా. 6,800 బుల్లెట్ షోరూమ్, అప్పుడు షోరూమ్ బండి కొత్తది షోరూమ్ నుంచి తీసుకున్నా. ఆ బుల్లెట్ మీద పోతే పెద్ద గుర్రం మీద పోయినట్టు ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, మనిషి అలసిపోడు, బాగుంటుంది, చూసేదానికి మంచిగా ఉంటుంది, అలసిపోడు, స్కిడ్ కాదు, యాక్సిడెంట్ కాదు, మంచిగా ఉంటుంది బండి. అందుకొరకు అదే తీసుకుని దాని మీద తిరిగి 2 సార్లు ఎమ్మెల్యే నేను అసెంబ్లీకి బుల్లెట్ మీదనే పోయేది. అందరు కార్లలో బుల్లెట్ నాయన నరసింహారెడ్డి బుల్లెట్ మీదనే పోయేది, బుల్లెట్లా దూసుకుపోయేవారు. ఎక్కడంటే అక్కడ గల్లీ పోయేది. ఈ రోజుకి ఆ బుల్లెట్ 70 ఏళ్ళు పైబడినా కూడా అదే ఉత్సాహంతో ఇంకా పనిచేస్తున్నారు కదా, ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, దాన్ని మెయింటైన్ చేస్తాం అంత. మీ వయసు సీక్రెట్ ఏంటి? 70 ఏళ్ళు పైబడినా కూడా ఇదే మీ వాయిస్ తగ్గలేదు. నేను యోగా చేస్తా, రోజు యోగా చేస్తా, రోజు గంటన్నర 2 గంటలు యోగా చేస్తా తప్పకుండా. నేను డ్రింక్ చేయను, సిగరెట్ తాగను, పాన్ తినను, డ్రింక్ కూల్ డ్రింక్ కూడా తాగను నేను. ఓన్లీ బీపీ షుగర్ ఏం లేదా? షుగర్ ఉంది, నాకు బీపీ లేదు, షుగర్ ఉంది. అంగర్ స్ట్రైక్ చేసినాం కంపెనీలో ఒకసారి 9 రోజులు, వద్దంటే చేసిండ్రు, ఇంకా షుగర్ వచ్చేసింది దాంతో అంతే. ఇప్పటికీ బుల్లెట్ అలాగే ఉంది? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల సరళి ఎలా జరుగుతుందంటారు? బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచిగా ఉంది. ప్రజలలో కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా 1000 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. మారుమూల గ్రామాలలో పెడితే కూడా బాగా వస్తారు, లేడీస్ ఎక్కువ వస్తున్నారు, అది విశేషం. బ్రహ్మాండంగా వస్తారు, అన్ని మీటింగ్లు సక్సెస్. రోజుకు 6 మీటింగ్లు పెడుతున్నాడు కేసీఆర్, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. మేము మీటింగ్ పెడితే కూడా మస్తుగా వస్తున్నారు, జనం బాగా వస్తున్నారు. మేము ఇవాళ నిన్న పాదయాత్ర చేసినాం మసిరాబాద్లో, గోపాల్ని గెలిపించేదానికి బ్రహ్మాండంగా వస్తున్నారు. పాదయాత్ర అందరూ ఎడమ చేతికి వాచ్ కడితే మీరు కుడి చేతికి వాచ్ కడుతున్నారు, మొదటిసారి అలవాటు అయ్యేది. ఏంటి అది అసలు మీ నేను కుడి చేతికి పెట్టుకుని అది అట్లే కంటిన్యూ చేస్తాను. నాయన నరసింహారెడ్డి గారికి ఆ మీసమే అందం అంటారు, ఎప్పుడు ఆ మీసాన్ని ఇలా తిప్పుతూ ఉంటారంటారు, ఏంటది? మీసం ఉండాలి కదా, మగవానికి మీసం ఉండాలి. ఉంటే ఇంత 70 ఏళ్ళ పైబడి వచ్చినా ఇప్పటికీ మీసాన్ని తిప్పుతూనే ఉంటారు, ఏంటి మీకు అలవాటు? అది అలవాటే, మొదటిసారి అలవాటు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.